సాయిరామ్ సార్. ఐఎమ్ రెడీ. అన్నపూర్ణ ఒక భజన పాడు, కొంచెం మంచిది తాగాలి. అన్నపూర్ణ సాయిరామ్ అంకుల్. ఒక భజన పాడు, నేను మంచిది తాగాలి. మా వాడే కూర పెట్టాడు నోట్లో. ఓకే 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 అండి. సాయిరామ్. अंतर्ज्योति जलावो साई, अंतर्ज्योति जलावो साई, ब्रह्म सनातनि दया करो, ब्रह्म सनातनि दया करो, दया करो हे पूर्ण ज्योतिर्मयी, दया करो हे पूर्ण ज्योतिर्मयी, शिव शक्ति मयि कृपा करो, शिव शक्ति मयि कृपा करो, दीन दयामयि पतित पावनी, दीन दयामयि पतित पावनी, साई जगत जननी कृपा करो, साई जगत जननी कृपा करो, अंतर्ज्योति जलावो साई, ब्रह्म सनातनि दया करो, दया करो हे पूर्ण ज्योतिर्मयी, शिव शक्ति मयि कृपा करो, दीन दयामयि पतित पावनी, साई जगत जननी कृपा करो, साई जगत जननी कृपा करो, अंतर्ज्योत जलाओ साई. साईराम. వండర్ఫుల్ అనుకున్న, వండర్ఫుల్. సాయిరామ్. సాయిరామ్. ఇంద్రాదేవి ఏం అడగల, నువ్వేం అడిగితే అది ఇస్తా అన్నారు. వాట్ ఎవర్ యూ వాంట్ ఐ కెన్ గివ్ అన్నారు స్వామి. ఆమె అడిగింది నువ్వు చెప్పి నువ్వు పాడిన పాట, ఇంత జ్యోతి, నా హృదయంలో ఇంత జ్యోతి వెలిగించమని అడిగింది ఆడు ఇంద్రాదేవి. ఎవరు పరిగెడదు ఈ డైలాగ్. మళ్ళా నాకు గుర్తు చేసావు ఇంద్రాదేవి. కారణం జన్మరాలు, స్వామి గురించి పాడటానికే పుట్టినావు నువ్వు. అలా పాడుతూనే ఉండు అంతే. సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసి, యాక్చువల్గా నేను చూడండి ఎలా ఉంటుందో, మన చేతిలో ఏముంటుందని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఐ రిక్వెస్టెడ్ కోటేశ్వరరావు సార్ కొంత టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిన. మీరు అనుకోవచ్చు మీరు ఏఎస్పీ అధినేత అంటుంటారు, మీరు రిక్వెస్ట్ చేయటం ఏంటంటే షెడ్యూల్ అయింది. నేను ఇవాళ కనుక కొంచెం ఆయన బతిమలాడికి కొంత టైం తీసుకుని మాట్లాడకపోతే, ఇవాళ తారీఖు ఎంత అండి పద్మ, ఎంతో చెప్పిన 11 సార్. ఇవాళ 11వ తారీఖు సార్ని రిక్వెస్ట్ చేసిన, కాస్త కొంచెం టైం ఏంటి సార్, నేను నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాను, ఇవాళ మాట్లాడకపోతే 23వ తారీఖు మాట్లాడతానో లేదా ఐ డోంట్ నో. ఇవాళ మాట్లాడకపోతే నేను మైక్ తీసుకుని మాట్లాడే అవకాశం 23వ తారీఖు వస్తుంది. అది కూడా మాట్లాడుతా. ఐఎమ్ ఎట్ డౌట్. ఈ కాస్త సబ్జెక్టుకి కొంచెం మిగిలిన దానికి ఇవాళ 11 అంటే 12 రోజులు నేను మాట్లాడే అవకాశం లేదు. కంప్లీట్ రెస్ట్. ఏదో మాట్లాడితే 1-2 నిమిషాలు నాకు మాట్లాడాలనిపిస్తే 1-2 నిమిషాలు ప్రారంభంలో కానీ చివరిలో కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అది నా ఇష్టం. మాట్లాడతాను లేనా లేకపోతే నా ఇష్టం. ఎందుకంటే మౌనంగా షటప్ యువర్ మౌత్ అని సబ్జెక్ట్ వస్తుంది రేపు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. నోరుంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడద్దు.
రోజులో కనీసం కొన్ని గంటలైనా నోరు మూసి కూర్చోవాలి. కేవలం నోరు మూసుకుంటే సరిపోదు, మనసు మూసుకోవాలి, హృదయం కూడా మూసుకోవాలి. ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్. నాకు ఎంత ఆనందం కలుగుతుంది అంటే, ఎప్పుడు చెప్తానో ఈ సబ్జెక్ట్ కూడా మానేసి నాకు చెప్పాలంత ఆనందం ఉంది పద్మ. ఈవెన్ ఐ వాంట్ టు స్టాప్ సత్యం శివన్ సుందరం ఆల్సో. ఏ మెమరబుల్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ షార్ట్లీ. అంటే డేట్ తెలియదు అది. సో అది ప్రారంభించాలంటే చివరి మాటలు ఇవి చెప్తే అది ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సబ్జెక్ట్ చెప్తాను. అది చెప్పిన తర్వాతనే వేరేనా. రోజు చదువుతున్నాను. నేను ఈ రూమ్ లో పుస్తకం పెట్టి ఆ రూమ్ లో పోతే మళ్ళీ నేను జనరల్ గా చెప్పాను కదా, చాలా లిమిటెడ్ చదువుతా. బుక్ రీడింగ్ అనేది గుడ్ హ్యాబిట్. మరి నా పక్కన లెఫ్ట్ సైడ్ నాకు కొలీగ్ ఉండేవారు, విద్యాసాగర్ గారు అని, ఖమ్మంలో ఉంటారు. ఆయన పుస్తకం తీస్తే నిజంగా లేవకుండా చదువుతాడంటే గంటలు. ఇప్పుడు ఈ పుస్తకం కూడా అలానే ఉంది, వదిలిపెడితే మళ్ళీ తీసుకో, కంటిన్యూటీ అంటుంది. అంతటి టేస్టీ మ్యాటర్ అండి బాబు. పంచభక్ష పరమాణాలు కలిపిన సబ్జెక్ట్ స్వామి అందించారండి. ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యూటీ. ఐ విల్ షేర్ విత్ యూ ఆల్సో ఇన్ షార్ట్ టైం. సో అది ప్రారంభించేలోగా స్వామి అవకాశం ఇచ్చారు నాకు. అమ్మాయి కోటేశ్వరరావు గారు వస్తే చెప్పు దయచేసి. మెసేజ్ పెడితే నేను చూడను. డోంట్ పుట్ ఎనీ మెసేజెస్ హియర్ ఆర్ దేర్. ఓకే సార్, ఓకే సార్. వెనకాల మెసేజ్ పెడితే నేనేం మాట్లాడతా. సో లెట్స్ కంటిన్యూ అండి. సప్లిమెంటరీ మ్యాటర్. స్వామివారి అవతరణ గురించి సో మెనీ భవిష్యవాణులు చెప్పినాయి. నిన్న కొన్ని విషయాలు తెలుసుకున్నాం, నిన్న మొన్న. వీడియో విల్ కంటిన్యూ ఇట్ టిల్ కోటేశ్వరరావు గారు విల్ జాయిన్. నాకు అవకాశం ఇవ్వడానికి ఆయనకి ఏదో ఇబ్బంది కలిగించారు. అలా అనుకోవట్లేదు నేను. సార్ నాకు హాఫ్ అన్ అవర్ ఇస్తారన్నా, చివరి హాఫ్ అన్ అవర్ అని ఇస్తారనుకున్నాను ఇవాళ. లేకపోతే సాయంత్రం స్పెషల్ సత్సంగం పెట్టుకుందాం అనుకున్నాను. వచ్చిన వాళ్ళే వస్తారు. ఎందుకంటే చెప్పాను 10-12 రోజులు కాస్త 4-5 పేజీల గురించి 10 పేజీలు 12 రోజులు ఆపటం అనేది. జగదీశ్వరి గారు తర్వాత పెట్టుగానమ్మా. నేను ఆ పర్సనల్ మెసేజ్ పెట్టద్దని చెప్పినా ఇంకా చూస్తూనే ఉన్నారు. మీరు చదువుకోండి, నాకు చదువుకునే చాలా ఉన్నాయి. లెట్ యూ రీడ్. నాకెందుకు పెడతారు? నా దగ్గర సంవత్సరాలు సరిపడే మ్యాటర్ ఉంది. నాకే అర్థం కావట్లేదు. దయచేసి డోంట్ పుట్ ఎనీ పర్సనల్ మెసేజెస్. నేను బిజీగా ఉంటాను. నెక్స్ట్ వీక్ కూడా ఈ నెలంతా బిజీగానే ఉంటాను. సో సుపనాడి గ్రంథంలో స్వామివారి యొక్క అవతరణ గురించి ఏం రాశాడో ఒక అద్భుతమైన సన్నివేశం అండి. చాలా బాగా ఉంది. ఆల్రెడీ నిన్న చదువుకుని ఆనందపడినా, చాలా మంది తెలిసిందే కూడా. సత్యసాయి బాబా వారి, ఎందుకంటే మీరు ఎవరన్నా చూశారో లేరో, స్వామిని ఆ రథంలో కూర్చోబెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఘనశ్యామ సుందర అనుకున్నా. నీకు వచ్చా ఈ పాట? వచ్చు. పాడు, ఇప్పుడు పాడు. ఘనశ్యామా సుందరా ఘనశ్యామా సుందరా వంశీధర ప్రభు కృష్ణ కన్హయ్యా వంశీధర ప్రభు कृष्ण कन्हैया तू ही मेरे माँ बाप भैया तू ही मेरे माँ बाप भैया घनश्यामा सुंदरा देवकी तनया हे नंदलाला लिरिक्स కొంచెం మర్చిపోయాను అంకుల్. దీన బాంధవా ద్వారకనాథ రాధా హృదయ రాధా హృదయ నివాస హరే కృష్ణ
राधा हृदय निवासा हरे कृष्ण मधुसूदना मुरलीधरा मधुसूदना मुरलीधरा पतीश्वरा सत्य सत्य साईश्वरा साईश्वरा पतीश्वरा सत्य साईश्वरा घनश्यामा सुंदरा बंसीधर प्रभु कृष्ण कन्हैया तो ही मेरे माँ बाप भैया घनश्यामा सुंदरा देवकी तनया हे नंदलाला दीन बांधवा ఏం పాడుతోంది द्वारकनाथा రాజా? राधा हृदय निवासा हरे कृष्ण मधुसूदना मुरलीधरा मधुसूदना हे मुरलीधरा पतेश्वरा सत्य साईश्वरा पतेश्वरा सत्य साईश्वरा घनश्यामा सुंदरा వండర్ఫుల్. సారీ లిరిక్స్ ఆర్ యు హ్యాపీ? ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి. ఆర్ యు హ్యాపీ? లిరిక్స్ మర్చిపోయాను Very happy. సారీ Very happy. నేను ఒక్కనే హ్యాపీగా నేను ఒక్కనే హ్యాపీ అవ్వడానికి పాడించుకోవట్లేదు. ఇది అన్నపూర్ణ నాకు ఒక సోదరిమణి ఉంది ఆర్కేపీలో, నిర్మల అని. ఆ సిస్టర్ మెమరీగా ఈ పాట నేను పాడుతుంటాను అన్నపూర్ణ. ఎక్కడికి వెళ్ళినా విభూది ఇస్తున్నాడని చెప్పి ఎక్కడికి వెళ్ళినా నాకు మొన్న కూడా 100 భజనలో హర హర ఎక్కడ పాడినా ఎందుకంటే నాకు విభూతి ప్రసాదం చేస్తున్నాడు ఆయన. వండర్ఫుల్ అన్నపూర్ణ. ఎందుకంటే స్వామివారిని ఆ స్వర్ణరథంలో ఊరేగించినప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఘనశ్యామ సుందర. నేను జనరల్ గా వినది, మీరు వేరే వింటే నేను వినొచ్చు, నాకు తెలియదు. ఏంటి ఇంతమంది ఉండగా ఆవిడ చేత పాడించుకున్నారంటే స్వామి మన ప్రశాంతి నెలలో 40,000 మంది కూర్చున్న స్వామి కావాల్సిన వాళ్ళ చేత పాడించుకుంటారు. సో అటువంటి అద్భుతమైన ఆ స్వర్ణరథ సన్నివేశాన్ని మనం పునశ్చరణ చేసుకోబోతున్నాం అండి. సత్యసాయి బాబా వారి భక్తుడైన మధురై సుబ్రహ్మణ్య చెట్టియార్ గారికి ఒకనాటి రాత్రి కలలో సప్తాశ్వరధారూఢం లవకుశలో ప్రార్థన చేస్తాడు ఎన్టీ రామారావు గారు. ఎవరికొని వచ్చా అది? సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నీకు రానివి లేవా? నాకు తెలుసు నువ్వే పాడతావని తెలుసు. ఐ నో ఇట్. గాడ్ బ్లెస్ యూ. అంతకంటే ఏమన్నా నేను? థ్యాంక్ యూ. ఒకనాటి రాత్రి కళలో సప్తాశ్వములు పూంచిన అందాలు విరజమ్మే బంగారపు రథంపై శ్రీ సత్యసాయి భగవాన్ ఆశీనుడై ఉన్నట్లు ఒక అద్భుతమైన దర్శనమైంది. కళ అనకండి. ఇప్పుడు రాబోయే సబ్జెక్ట్ అద్భుతమైన సబ్జెక్ట్. జాగ్రత్త స్వప్నం ఎంత బాగా చెప్పారంటే నాకే నవ్వు వస్తుంది. స్వామి చెప్పిన ఇందాక ఒక సన్నివేశం చదువుకుని నవ్వుకున్నా. నాకు జనరల్గా నవ్వు రాదు అనుకున్నా. ఐఎమ్ సీరియస్ ఫెలో. నాది క్యాస్ట్ ఆయిల్ ఫేస్ కూడా. ఆ సన్నివేశం నవ్వుకుంటే నాకు ఒక భార్య పురాణాలకు వెళ్ళి అక్కడ విని ఇంట్లో చేసే యాక్షన్ చేస్తే నవ్వు వచ్చింది అన్నపూర్ణ. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరందరూ కూడా నవ్వుకుంది కదా. ఆ అపురూప స్వప్న అనుభవం వల్ల, ఆ దివ్య దర్శన భాగ్యం వల్ల ఏం రాశాడని సుమన్ బాబు గారు. ఆయన శ్రీ సత్యసాయి పాదుకా ట్రస్ట్, ఇది అందరికి తెలిసిందే.
ఈ సత్యసాయి పాదుకా ట్రస్ట్ తరఫున ఒక స్వర్ణ రథం తయారు చేసి బాబా వారికి సమర్పించి బాబా వారిని ఆశీనులు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కల్లో కనిపించింది, నా కల్లో కనిపించింది అని చెప్తే ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి ఆయన అమృత కలశాలు ఇస్తాడు. దారా గిరిజన నారాయణమూర్తి పుట్టపర్తిలో ఉన్నాడు. నాకు కళ్ళు రావటం ఏంటి, వాళ్ళతో నుంచున్నా అంటే బియ్యంలో బస్తాలు చిన్న చిన్న బ్యాగులో నింపుదాం, మీకు ఎవరికన్నా నాకు కళ వచ్చిందంటే మీరు చేస్తారా? కొట్టి పడేస్తారు. నేనంతే చేస్తా. నాకు మీరు కల్లో కనిపించారండి, కోటికి 5,000 ఇచ్చారని చెప్పండి, నేను ఇస్తానా? నాకేం పని? నీ కల్లో నేను కనిపించి ఎవరికో 5,000 ఇవ్వమంటే నేను ఇస్తానా? ఖచ్చితంగా ఇస్తా. ఎవరికొని వస్తే చెప్పండి. చెట్టియార్ గారి అభ్యర్థన వల్ల నారాయణరావు గారు స్వామి కిరీటం పెట్టాలనుకున్నారు పుట్టపర్తిలో. ఐఎమ్ లక్కీ ఆన్ దట్ డే. మయూర వాహనం తీసుకెళ్లారు, గద తీసుకెళ్లారు, కిరీటం తీసుకెళ్లారు, అన్ని అలంకరణ చేస్తుంటే స్వామి కిరీటం పెట్టించుకోవాలా? ముసిముసి నవ్వులతో నాకెందుకంటారు? చెట్టియార్ గారి అభ్యర్థన వల్ల, పట్టుదల వల్ల చివరకు భగవాన్ బాబా అందుకు అంగీకరించారు. కొన్నాళ్ళకు దివ్యకళతో వెలిగిపోతున్న సత్యసాయి స్వర్ణాదిత్య పాదుకా రథం 3 భారీ ట్రక్కులపై అత్యంత భద్రతా వలయంతో మధురై నుంచి ప్రశాంతి నిలయం చేరుకున్నది. ఈరోజు చూసారు ఎప్పుడన్నా డబ్బులు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పంపిస్తున్న ప్రింటింగ్ ప్రెస్ నుంచి. మీరు ఎవరైనా ప్రింటింగ్ ప్రెస్ చూసారా? డబ్బులు చూస్తే చెప్పండి. ఇక్కడ 53 మంది ఉన్నారు. ఎవరన్నా డబ్బులు ముద్రణాలయం చూసారా? ఐ హావ్ సీన్. నాకు చూసే భాగ్యం కలిగింది. చూడలేరు, అద్దాల వలయంలో చూడనిస్తారు, డైరెక్ట్ గా చూడలేరు. కింద 100 రూపాయలు 200 రూపాయలు ప్రింటింగ్ ప్రెస్ నడుస్తుంది అనమాట. ఆ ముద్రణాలయం చూసే అవకాశం కలిగింది మా బ్రదర్ వాళ్ళు. మింట్ అంటారు, MINT. అక్కడి నుంచి డబ్బులు రిజర్వ్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా పకడ్బందీగా ట్రాన్స్ఫర్ చేస్తారు. భగవాన్ బాబా స్వర్ణరథమును అధిరోహించే శుభగడియలు లగ్నమును సూచించే జ్యోతిష్య రాశి చక్రంను ఒకదాన్ని ట్రస్ట్ సభ్యులు స్వామివారికి నివేదించగా, జాగ్రత్తగా వినండి, సర్వజ్ఞుడకు భగవాన్ బాబా ఆ రాశి చక్రంలోని కొన్ని దోషాలను వారికి ఎత్తి చూపుతూ లగ్న సమయం ఉదయం 7 గంటలకు బదులుగా 7 గంటల 5 నిమిషాలకు 5 నిమిషాలు కొంపలే మునుగుతాయి, 5 నిమిషాలు కొంపలే మునిగిపోతాయి. 5 నిమిషాలు భూకంపం వస్తే ఏమవుతుంది? 5 నిమిషాలు మనం కొట్టుపడేస్తాం. సెకండ్ ఫ్రాక్షన్ లోనే గోల్డ్ మెడల్ కోల్పోతాడు ఒలింపిక్స్ లో. నాట్ సెకండ్, ద ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్. మనకు రోజంటేనే లెక్కలేదే. నాకు సెకండ్ విలువ ఏం తెలుస్తుంది? నెల విలువ కడుపుతో ఉన్న స్త్రీమూర్తికి తెలుస్తుంది. 7 గంటల బదులు 7 గంటల 5 నిమిషాలు అయితే బాగుంటుందని అన్నట్ట. యాజ్ పర్ దట్ 1997, ఇది అందరికి తెలిసిందే, క్రీస్తుపూర్వం విషయాలు చెప్పట్లా మీకు, నాకు బాగా తెలుసు. అప్పుడు ఐఎమ్ ది ఆర్గనైజేషన్. 7 సంవత్సరాలు అయింది అప్పటికి సంస్థలోకి వచ్చి. 1997 సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల 5 నిమిషాలకు స్వర్ణరథ ఆరోహణకు శుభప్రదంగా ఉందని బాబా సుముహూర్తాన్ని నిశ్చయించారు. భగవాన్ బాబా ఆ ట్రస్ట్ సభ్యులకు సుఖనాడి గ్రంథమును కూడా ఒకసారి పరిశీలించి అధ్యయనం చేసి స్వర్ణ రథారోహణ లగ్న నిర్ణయ విషయంలో దాన్ని కూడా అనుసరించమని చెప్పారు. దాని గొప్పతనం అది. చెప్పి ఊరుకోలా, జస్ట్ రిఫర్ దట్ బుక్లెట్ ఆల్సో, వెరిఫై దట్ బుక్లెట్ ఆల్సో. డిక్షనరీలో గాడ్ అనే పదం ఉంటుందండి, ఉందా లేదా? జిఎల్ సరస్వతి, డిక్షనరీలో GOD అనే పదానికి అర్థం ఉంటుందా లేదా? ఉంటుంది. GOD పదం అంటే ఆధ్యాత్మికంగా ఉండదు కానీ ఇందులో ఉంటుంది. అరే నేను ఇంగ్లీష్ డిక్షనరీ సంగతి చెప్పాను. ఆ డిక్షనరీలో ఉంటుంది. అంటే పదం ఉందంటే గాడ్ ఉన్నాడట లేనట? ఉన్నాడు కదా, ఉన్నాడు సార్. చాలా మంది గాడ్
ఇది కూడా టాపిక్ అందులో రేపు సబ్జెక్ట్ లో వస్తుంది. చదువుతూ మీకు రుచి చూపిస్తున్నా. భగవంతుడు లేకపోతే డెస్టినీలో గాడ్ అనే పదం ఎందుకు పెడతారు? పదార్థం ఉంటేనే పదం వస్తుంది. పదము పదార్థం ఇంటర్ రిలేటెడ్. రేపు రాబోయే సబ్జెక్ట్ లో చౌచౌ మాటలు అనమాట ఇవన్నీ. పదము పదార్థము బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. నిమ్మకాయ ఉంటేనే నిమ్మకాయ అని పదం వచ్చింది. బాబా వారి ఆదేశం మేరకు పాదుకా ట్రస్ట్ సభ్యులు ఆ మొన్నడే బెంగళూరు వెళ్ళి 5,000 సంవత్సరములకు పూర్వము, ఇది ఇది బిఫోర్ క్రిస్ట్ కాదు, 5,000 సంవత్సరాల పూర్వము సుఖమహర్షి చేత లిఖింపబడిన సుఖనాడి గ్రంథమును కలిగి ఉన్న ఒక వ్యక్తిని సంప్రదించారు. ఆయన ఆ బృహత్ గ్రంథము నుండి శ్రీ సత్యసాయి స్వర్ణ రథారోహణ ఘట్టానికి సంబంధించిన భవిష్యవాణి లిఖింపబడి ఉన్న తాళపత్రములను వెలికితీసి పరిశీలనార్థము వారికి చూపించినారు. అందులోని భవిష్యవాణిని పరిశీలించిన సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. అందులోని విషయం లివి. నేను చెప్పబోయే అంశాలు ఆ సుఖనాడి గ్రంథంలో రాసి ఉన్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు సుబ్రహ్మణ్య చెట్టియార్ అని పేరు గల వ్యక్తి స్వర్ణ రథమును నిర్మింపజేసి సమర్పిస్తాడు. సుమన్ బాబు రాయల సుఖనాడి గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంది. భాద్రపద మాసం లక్కిలి భాద్రపద మాసంలోనే ఉన్నామండి మనం. భాద్రపద మాసం కృష్ణపక్షం షష్ఠి తిథి. మనం కృష్ణపక్షంలోనే ఉన్నాం కానీ వాళ్ళు షష్ఠి కాకపోతే అమ్మాయి ఏదో చెప్పింది. సోమవారం నాడు రోహిణి నక్షత్రయుక్త కన్యా లగ్నం నందు చంద్రకాల హోరా సమయంలో ఉదయం సరిగ్గా 7:05 స్వర్ణ రథమును భగవాన్ బాబా వారు అధిరోహిస్తారు. ఈ మ్యాటర్ అంతా సుఖనాడి గ్రంథంలో రాశారు. బ్రాకెట్ లో భగవాన్ బాబా నిర్ణయించిన 1997 సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 7:05 లగ్న సమయంతో అది సరిగ్గా సరిపోయింది. మేము కూడా మంచి లగ్నం పెట్టుకుంటున్నాం. సెప్టెంబర్ 22. ప్రశాంతి నిలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని భగవాన్ బాబా వారు ప్రతిష్ఠించడం గురించి సుఖనాడి గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావించబడింది. ఇప్పుడు నేను చెప్పబోయేది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం గురించి అండి. అందరికి తెలిసినలే, నాకు తెలియదంటే నేనేం చెప్పలేను. సుబ్రహ్మణ్య స్వామి అందరూ చూసిన వాళ్ళు, ప్రదక్షిణాలు చేసిన వాళ్ళే. అది గుడి కట్టక ముందు అక్కడ ఏముందో కూడా మనకు తెలుస్తుంది చాలా మందికి. గణేష్ షెడ్ పక్కన ఉంటుంది. అది యువతలో అన్నదమ్ములు పక్క పక్కన పెట్టారు. స్వామి చూడండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఇప్పుడు నేను చెప్పేది సుఖనాడి గ్రంథంలో రాసింది అబౌట్ సుబ్రహ్మణ్య స్వామి ఐడల్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి స్వర్ణ రథ ఆరోహణకు ముందు రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని భగవాన్ బాబా వారు ప్రతిష్ఠిస్తారు. అట్టి శుభ ప్రతిష్ట భాద్రపద మాసం కృష్ణ పంచమి తిథి ఆదివారం నాడు సంభవించగలదు. షష్ఠి రోజేమో దీనికి షష్ఠి రోజు పెడతారా అని మనం అనుకుంటాం. మనకు షష్ఠి పనికిరాదు, అమావాస్య పనికిరాదు. ఇక్కడ తమిళనాడులో అమావాస్య అంటే నెత్తి పెట్టుకుంటారు. ఇందాక మా ఇంట్లో అనుకున్నాం. కన్యనగర వాళ్ళకు కూడా ఈ మహాలయ పక్షం తెలుసండి. మనం ఏదో మా అబ్బాయి అన్నమాట చెప్తున్నాడు. నాన్న వాళ్ళకు కూడా మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అంటే ఈవెన్ కన్యనగర్ పీపుల్ ఆల్సో నో అబౌట్ దిస్ మహాలయ పక్ష. 3వ రోజు వాళ్ళ కృష్ణ పంచమి తిథి ఆదివారం నాడు సంభవించగలదు. ఈ విగ్రహ ప్రతిష్ట జరిగే ప్రదేశం చాలా పవిత్రం. మనం అందరం ఆ ప్రదేశాన్ని చూసిన వాళ్ళమే. బట్ వీ డోంట్ నో ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ప్లేస్. అది పూర్వము ఒక ఋషికులం. వందలాది యోగులు ఋషులు కఠోర నిష్ఠాగరిష్ఠులై
ఆ పుణ్యస్థలంలో యజ్ఞయాగాది క్రతువులను తపస్సులను ఆచరించి ఉన్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఐడల్ ప్రతిష్ఠ జరిగిన స్థలం. చిన్నగా ఉంది కదండి, చిన్న రూమ్ అంటే ఎంత కావాలి యాగం చేయడానికి? ఇప్పుడు యాగం చేసే ప్రదేశం నేను కూర్చున్న రూమ్ అంత ఉంటుంది. నా రూమ్ ఎంత ఉంటుంది అంటే 12 into 12 feet అనుకుంటా బహుశా. 12 feet ఉండకపోవచ్చు, 11 ఉంటుంది. నేనే 6 feet ఉన్నాను. నేను కూర్చున్న రూమ్ అంతేనండి. అన్ని లక్షలు పెడితే ఇంత చిన్న రూమ్ ఇచ్చాడు. బహుశా 11 into 11 ఉంటుందేమో. ఈ స్క్వేర్ టైప్ లో ఉంటుంది నా రూమ్, చతురస్ర ఆకారంలో ఉంటుంది ప్రస్తుతం కూర్చున్న రూమ్. ఇక్కడి నుంచి వేరే చోట చెప్పాలని ప్రయత్నం చేసినా కుదరట్లే, ఈ రూమ్కే ఫిక్స్ అయిపోతున్నట్టు. ఆ రోజున విగ్రహ ప్రతిష్ఠ జరిగిన మరునాడు రథోత్సవ సేవ నిర్వహించబడుతుంది. రథోత్సవ సేవ అన్నాడంతే. ఆ రోజున భగవాన్ బాబా వారు సుబ్రహ్మణ్య అవతారంగా వెలుగొందుతారు. ఆ ఉత్సవం చూసిన వారికి విలంబి దోష పరిహారం. అంటే నాకు డీటెయిల్ తెలియదు, ఇప్పుడు చెప్పుకున్న అవకాశం కూడా లేదు. ఎప్పుడైనా రేపు కోటేశ్వరరావు గారిని అడగండి విలంబి దోష అంటే ఏంటో. విలంబి దోష పరిహారము సంతాన అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే తెలుసు కదా, పిల్లలు లేని వాళ్ళు విజయవాడలో దుర్గగుడి పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఎవరు తెలిపోయిన పద్మ భయని తెలుస్తుంది. ఆ గట్టు మీద ఎక్కి తాళ్ళు కట్టించుకుంటారు పద్మ. వారికి పునర్జన్మ ఉండదు, ఎందుకంటే నువ్వు విజయవాడ అని చెప్తున్నా. వేరే వాళ్ళకి విజయవాడలో తెలిస్తే తెలుసు. పైన ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి రైట్ సైడ్. ఆ గట్టి ఎక్కి అక్కడ ఆయన తాళ్ళు కడతారు. అయ్యగారు తాడు కడితే పిల్లలు పుడతారంటే నేను చెప్పలేను. పిల్లలు ఎట్లా పుడతారో మనం చాలా బాగా చెప్తారు మన డిఎస్ శాస్త్రి గారు శ్రీమాన్. కలియుగంలోని రుగ్మతలన్నీ తొలగి ప్రపంచం సర్వతోముఖాభివృద్ధి పొందుతుంది. భగవానునికి స్వర్ణరథం సమర్పించిన వ్యక్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా సమర్పిస్తాడు. వండర్ కదండి, నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన రథం ఇచ్చారనుకున్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఆయన ఇస్తాడని ఇప్పుడే తెలిసింది. అతని పేరు కూడా సుబ్రహ్మణ్యమే. మనం కాకతాళీయంగా అనుకుంటాం కదండి. కాకతాళీయం అనే మాట తెలుసు కదండి. కాకతాళీయం కాదండి. దళితులు మనకి ఎప్పుడు చిన్నప్పుడు కాకతాళీయంగా ఏదో అంటారు. ఇప్పుడు భారతదేశానికి నిన్న మొన్న ఎన్నికగా శ్రీ రాధాకృష్ణ గారికి వాళ్ళ అమ్మగారు సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా హీ బిలాంగ్స్ టు తమిళనాడు. ఆర్ వెంకట్రామన్ ఆల్సో బిలాంగ్స్ టు తమిళనాడు. వీళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికైన వాళ్ళ నాన్నగారు కూడా టీచర్. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్ అప్పుడు. ఆ గుర్తుగా ఈయన పేరు కూడా రాధాకృష్ణన్ అని పెట్టారట. ఏదో సినిమాలో సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్తుంటాడు. చాలా జోక్గా ఉంటుంది సినిమా అది. ఊరి పేరు సర్వేపల్లి, ఆయన పేరు రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నానా అంటుంటాడు. యాక్టర్ పేరు మర్చిపోయాను. త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్, రూమ్మేట్ ఆల్సో. ఎనీబడి కెన్ టెల్. నాకు గుర్తు రావట్లేదు. అదో సైకిల్ మీద సినిమా తీశాడు రాజమౌళి అతనితో. మీకు సినిమా నాలెడ్జ్ లేదు ఎవరికి? ఓకే. మహేష్ బాబు సినిమా అనుకుంటా, సినిమా గుర్తొస్తా. మహేష్ బాబు సినిమా అనుకుంటా. కాదు. సాయిరామ్ సునీల్. సిగ్గుపడుతున్నారు చెప్పడం. సో బ్రాకెట్ లో అతని పేరు కూడా సుబ్రహ్మణ్యమేట. అది ఆ తర్వాత అప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మగారు పెట్టిందట రాధాకృష్ణ.
సర్వేపల్లి రాధాకృష్ణ అంత గొప్పవాడు, భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు. సో డోంట్ సే కాకతాళీయం భవిష్యత్తులో. ఇప్పుడంటే అన్నాం, తెలిసిన తర్వాత కూడా ఆత్మశాంతి అనే మాట కూడా మనం తగ్గిద్దాం. ఎవడికి తెలియక ఆర్ఐపి అని పెడుతుంటారు. అది ఎప్పుడు ఆత్మశాంతిగానే ఉంటుంది. అలజడిగా ఉండేవాళ్ళు మనమే. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంత మహనీయుడు అయ్యారు. వీడి పేరు కూడా రాధాకృష్ణ అయితే ఎప్పటికన్నా ఉపరాష్ట్రపతి 60 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ అనుకున్న కోరిక రవి మనోహర్. కాకతాళీయం అని మనం కొట్టిపడేస్తాం గురు. మనం మేధావంతులం కదా, చాలా మేధావంతులం. నీ ముందు నేను పనికిరాను రవి మనోహర్, నీ ముందు నేను జీరో. బ్రాకెట్ లో భగవాన్ బాబా వారి రవి మనోహర్, లెట్ మీ రిమైండ్ యూ, నీలాంటి స్వామి భక్తుని తలుచుకుంటే నాకు ఆనందం గురు. నాకేమైనా మంచి జరుగుతుంది. నిన్ను జిఎల్ సరస్వతిని విష్ణుప్రియం తలుచుకుంటే కాస్త మంచి జరుగుతుంది. బ్రాకెట్ లో భగవాన్ బాబా వారి ఆదేశాలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టకు పాదుకా ట్రస్ట్ వారు తలపెట్టిన సుముహూర్తము భాద్రపద మాసం కృష్ణ పంచమి భానువాసరం అంటే ఆదివారం, కృత్తికా నక్షత్రము 1997 సెప్టెంబర్ 21వ తేదీ. ఇది సుఖనాడి గ్రంథంలో పై శుభముహూర్త లగ్నంతో సరిగ్గా సరిపోలి ఉంది. ఇది బ్రాకెట్ లో స్వామి చెప్పింది, పైన చెప్పింది సుఖనాడి. నేను ఎంత ఫ్రీగా మాట్లాడే టైం దొరికితే ఇవాళ అనుకోలేదు పద్మ, పరిగెత్తాలే అనుకున్నాను. ఇవాళ కూడా టైం సరిపోదు. 18వ తారీఖు కూడా కొంచెం టైం ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారు లోక కళ్యాణార్థమై అపారమైన అనుగ్రహంతో 1997 సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు యజ్ఞయాగాదుల అనంతరము వేదఘోషల నడుమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అది సుబ్రహ్మణ్య ప్లస్ ఈశ్వర సుబ్రహ్మణ్యేశ్వర, నంది ప్లస్ ఈశ్వర నందీశ్వర. నంది అని మనం సింపుల్ గా కాదు, నందికున్న కాన్సన్ట్రేషను, గరుడుకున్న కాన్సన్ట్రేషను, ఇంకోటి ఏంటి ఆంజనేయ స్వామికి ఉన్న కాన్సన్ట్రేషన్. రాబోయే సబ్జెక్ట్ లో ఉంటుంది ఈ మాటలు కూడా. నంది ఎలా ఉంటుందో, ఆంజనేయ స్వామి ఎలా చూస్తాడో, గరుడు ఎలా చూస్తాడో అటువంటి తదేక దృష్టిని మనం అవలంబించుకోవాలట. మీకు ఆల్రెడీ ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర, అది మనం కూడా సుబ్రహ్మణ్య స్వామి అనకూడదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఆ ఫోటో చూసే ఉంటారు, ఎవరి దగ్గర ఉంటే పెట్టండి. నా దగ్గర అయితే లేదు. నాకు చాలా రోజులు ఉండేది ఆల్బమ్ లో, ఇప్పుడంతా డిస్పోజ్ చేసేస్తాం. మొన్న ఎవరో వెంటనే టక్కున పెట్టారు, ఆంజనేయ స్వామి క్రియేట్ చేసింది విగ్రహం ప్రతిష్టగా, విగ్రహాన్ని తయారు కాకముందు. ఇప్పుడు స్వామి సుబ్రహ్మణ్య స్వామి పక్కన నుంచున్న ఫోటో చాలా బాగుంటుంది, ఎవరి దగ్గర ఉంటే పెట్టండి. 22వ తేదీ నాడు సుఖనాడి గ్రంథంలో ప్రస్తావించిన భవిష్యవాణిని సత్య సాకారంగా నిరూపిస్తూ బాబా ఉదయం 7:05 మంగళ వాయిద్యములు మారుమోగుతుండగా, భక్తుల జయ జయధ్వానాలు మిన్నందుతుండగా ఆ రత్నసింహాసనం ఎలా వచ్చిందో అందరూ ఒకసారి ఊహించుకోండి. ఆ ఘనశ్యామ పెట్టుకుంటే ఎక్కడెక్కడ జరిగిందో అన్ని కనపడతాయి. సుందరం భజన వాళ్ళు పాడతారు ఘనశ్యామ. ఇప్పుడు ఇందాక అమ్మాయి పాట పెట్టుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వీడియో ఈ స్వర్ణరథం కనపడుతుంది. రత్న ఖచ్చిత సువర్ణ రథాన్ని అధిరోహించారు. ఎంత సుతారంగా ఎక్కుతారో చూడండి. సుబ్రహ్మణ్య చెట్టియార్ ఆనంద అప్పటికి ముసలాయనండి బాబు. మేము 70 వచ్చేటప్పటికే ఏదో ముసలోళ్ళం అనుకుంటున్నాం. 80 సంవత్సరాలు. రేపు వేదం, రేపు ఉత్తరం చదువుతుంది, రేపు ఆదివారం. మనం కింద పడాల్సిందే. 80 సంవత్సరాల ఆవిడ రేపు రుద్రం చదువుతుంది, రేపు ఆదివారం. మేము 70 వచ్చేటప్పటికి నడుగు విరిగిపోయింది, మెడకాయ వంగిపోయింది అనుకుంటాం. ఎంత ఆనందపడుతుంటాడో సుబ్రహ్మణ్య చెట్టియార్ చూడండి. స్వామి పైకి రమ్మంటారు. సుబ్రహ్మణ్య చెట్టియార్ ఆనంద పారవస్యంతో బాబావారి దివ్య హస్తాలకు సువర్ణ వేలాయుధాన్ని అందించగా, ఆ వేలాయుధాన్ని చేతబూని ఆ రోజున భగవాన్ బాబావారు సుబ్రహ్మణ్య అవతారంగా వెలుగొందుతారు, సుఖనాడిలో చెప్పినట్టుగా.
అని సుఖనాడిలో ఎంత ఆనందంగా ఉందండి సబ్జెక్ట్ ఇది. మన మ్యాటర్ ఇలా ఉండాలి సార్, భవిష్యత్తు మ్యాటర్లని ఇలానే ఉంటాయి. ఐ థింక్ there is full stop for writer's booklet in future. This may be the last one, I think. In future, our projects are total Swami Satsangas only, Swami messages. సాగినంత కాలం కూడా నా కోరిక అదే. ఐ థింక్ దిస్ మే బి ద లాస్ట్. అందుకనే స్వామి యాక్చువల్గా ఐ డిసైడెడ్ వన్ ప్రాజెక్ట్ వర్క్ ఐ ఆల్రెడీ కెప్ట్ ఇన్ మై బ్యూరో. వన్స్ ఐ కీప్ దిస్ బుక్ ఇన్సైడ్, ఐ వాంట్ టు టేక్ దిస్ బుక్ లాంగ్ బ్యాక్. అంటే ఇది 6 నెలల బట్టి సాగుతుంది, 3 నెలల క్రితమే అనుకున్నాను. దీని తర్వాత ఏం చెప్పాలి? 3 చేపల కథలో నేను మొదటి చేపనండి, మా ఇంట్లో అంటుంటారు. 3 చేపల కథలో మీకు అందరూ తెలిసిందే. దీర్ఘకాలజ్ఞుడు, మర్చిపోయాను 3 చేపలు మొన్నదా గుర్తున్నాయి. సో 3 months back I decided one project. It's a fantastic one, very long project, going to be covered in many aspects. But once my madam given this booklet, తన చేతిలో చదువుతున్నప్పుడు తను కారిడార్లో కూర్చొని సాయంత్రం చదువుతుంటుంది ఈవినింగ్. తనకి బుక్ రీడింగ్ బాగా ఇష్టం. నేనేమో సొల్లు కబుర్లు చెప్తుంటా. ఏం చదువుతుందని చూస్తే 1-2 సార్లు అడిగిన, చూస్తే సబ్జెక్ట్ మ్యాటర్ బాగా అనిపించింది. మాకు మెష్ ఉంటుంది, దోమలు రాకుండా. తను బయటకు వచ్చి మెష్ చేసుకుంటుంది. పుస్తకం చూస్తే సబ్జెక్ట్ మ్యాటర్ బాగా అనిపించింది. దయచేసి ఆ పుస్తకం ఎక్కడ మందలో కలపకు, మళ్ళీ దొరకదు, గుర్తుగా పెట్టి నేను తీసుకుంటాను, తర్వాత నా ప్రాజెక్ట్లో పెట్టుకుంటాను. నా దగ్గర చాలా బుక్స్ వెయిటింగ్ చేస్తున్నాయి. చాలా ట్రైన్స్ లూప్ లైన్లో పెట్టి టైం వచ్చినప్పుడు ట్రాక్ లైన్ తెచ్చినట్టుగా సో మెనీ బుక్స్ ఆర్ వెయిటింగ్. 5 గ్రంథాలు రెడీగా ఉన్నాయి. రవి మనోహర్, నేను బతికి ఉండి ఇదంతా ప్రాజెక్ట్ ముందుకు నడిస్తే. ఇదంతా ఊహ. మానవుడు ఆశాజీవి, ఊహాజీవి కదా గురు రవి మనోహర్. ఆశ ఉండబట్టే బతుకుతున్నాం. I had 4 projects already. అందుకనే నాగేశ్వరాన్ని పంపొద్దన్నా. Nageshwara brought so many books, my brother. He had no place. Once I asked, you send Nageshwara garu. అప్పటిదాకా మీ ఇంట్లోనే ఉంచుకోవాలి. అది భగవాన్కు ప్రియమైన విద్యార్థులు తెల్ల గుర్రాల వలె రథము లాగుతుండగా కోటి సూర్యులు మేము సత్యసాయి ప్రేమరథం మొన్న మాగర 21 రోజులు సాగింది. దేశవ్యాప్తంగా కూడా రథాలు తిరుగుతున్నాయి. కోటి సూర్యుల మేటి కాంతితో బాబా వెలుగుతుండగా నాదస్వర ఘోష మేము కూడా అనుకున్నాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ 2 months బ్యాక్ అనుకున్నాం అనమాట. ఎక్కడైనా లైవ్ ప్రొసెషన్స్ అయినప్పుడు స్వామి రథాన్ని లైవ్గా ఊళ్ళో తిప్పినప్పుడు మనం బ్యాండ్ మేళం పెడితే బాగుంటుంది. ఫిజికల్ బ్యాండ్ మేళం, కంప్యూటర్ బ్యాండ్ మేళం కాదు, ఫిజికల్ బ్యాండ్ మేళం పెట్టాలని నేను సూచించిన. ఈ రథయాత్ర ప్రారంభం కాకముందు 2 months నుంచి మా డిపి ప్లాన్ అనమాట. మంచి డిపి గాడు, స్వామి స్టూడెంట్, వాడు నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనే. లీడర్ షుడ్ బి లైక్ దట్ అంటారు. మాదిరే రామచంద్రరావు గారు అమ్మో ఆయన. ఎవరికైనా ఆయన పేరు తెలిస్తే దండం పెట్టండి. అవర్ సమిటీస్ యాక్టివిటీస్ షుడ్ బి లైక్ కమ్యూనిస్ట్ యాక్టివిటీస్ అంటారు. కమ్యూనిస్టులు కార్యకర్త అంటే కమ్యూనిస్టులు గవర్నమెంట్లోకి వస్తారా అంటే వాళ్ళు ఎవర్ థింక్ అబౌట్ ద గవర్నమెంట్. దే వాంట్ దేర్ క్యాడర్ జారిపోకుండా చూసుకుంటారు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ పార్టీస్. క్యాడర్ ఎలా ఉండాలంటే నిద్రపోకూడదు. సమితి కన్వీనర్ సేవాదాలని, మహిళా విభాగాన్ని, బాల వికాస్ వాళ్ళని నిద్రపోనివ్వకూడదు. యూ షుడ్ ప్లాన్ సమ్ యాక్టివిటీస్ ఆల్వేస్. కమ్యూనిస్టులు అలానే ఉంటాయట, ధర్నాలు చేయటము, గొడవలు చేయటము, కుండలు సో దట్ ద క్యాడర్ విల్ బి అలైవ్. వన్స్ క్యాడర్ జారిపోయింది అనుకోండి, మన సభ్యులు మనకి ఏం యాక్టివిటీస్ పెరిగిపోతే నిద్రావస్థకి వెళ్ళిపోతాం మేము సేవాదాలలో. సో అప్పటికే హెవీ బడ్జెట్. సో కనీనగర్లో పెడతామంటే నిన్న అన్నారు ఏదో రష్యాలో ఎక్కడో, నేను శంకర్ సరస్వతి చెప్పింది మెడికల్ క్యాంప్ పెడతామంటే ఎంత కష్టం. మా కనీనగర్
ఫస్ట్ నేను చెప్పిన వాంట్ శోభాయాత్ర ఇన్ కన్యనగర్ అంటే వాడు 2 రోజుల ముందు వరకు కన్ఫర్మ్ చేయలేదండి. ఎక్కడ రథం పెట్టుకుంటాం, నెత్తిమీ పెట్టుకుంటామా, అపార్ట్మెంట్ పెట్టుకుంటాం, ఎవడు ముందు రాలా. నేను చెప్పిన కన్యనగర్ గుడి ముందు పెట్టుకుంటాం, పొద్దు నుంచి 6 నుంచి రాత్రి దాకా మేము కాపాడుతాం, మళ్ళీ మేము పంపేదాకా మేము విలిపితే. అంటే కన్యనగర్ లో శోభాయాత్ర నాట్ ఈజీ. దేర్ ఆర్ సమ్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ అటువంటివి. బ్రహ్మాండంగా శోభాయాత్ర స్వామి రథం 11 o'clock పెరిగిపోయింది. బ్రహ్మాండంగా చేశారు కన్యనగర్ యాత్ర. అందరూ అన్నారు ఇస్ ద బెస్ట్ ర్యాలీ ప్రొసెషన్ అని వాళ్ళే అన్నారు. ఎందుకంటే నేను అనుకుంటాను, నేను డబ్బా కొట్టుకుంటాను, నేను తొరపాకమని కనుక నేను అంటాం కాదు. అందులో స్వామి విభూతితో ఆ లైట్ల కాంతిలో మిరుమిట్లు కొలిపాడు. మీరు చూసే ఉంటారు ఫోటోలు. సుందర్ గారు అయితే ఫోటో తీసింది కూడా నన్ను చూపేసి. సుందర్ గారు ఉన్నారా? ఉన్నాను సార్. సాయిరామ్. బాగా జరిగింది కదా శోభయాత్ర? చాలా బాగా జరిగింది సార్. మీ అందరు రాబట్టి అయ్యో రామ అనుగ్రహం. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయమ్మా. చాలా బాగుంది సార్. ఇప్పుడు శోభాయాత్ర మొదలు కాబోతుంది. నాదస్వరం 7,000 అడిగాడు. అప్పటికే హెవీ బడ్జెట్ అయింది. మా అక్క అంది ఆల్వేస్ రిచ్. ఎస్ మా అక్క ఆల్వేస్ రిచ్ అక్క. నేను పేదవాడిని ఎందుకు అవుతా? అద్భుతమైన పదం వాడిన అక్క. ఈ ఫిజికల్ డబ్బులు ఇవాళ ఈ ఫిజికల్ డబ్బులు ఇవాళ కాదు రేపు వస్తాయి అక్క నాకు. లేదా నేను ఎవడో ఇస్తానని పెట్టానా, నేనే ముందు పెట్టుకున్నా. నాదస్వర ఘోష పెట్టాం, వేదఘోష. నాదస్వరం అనగానే గుర్తుపెట్టింది అక్క అదంతా. వీడు షో చెప్తుంటారంటే నేనేం చెప్పలేను. నా సత్సంగాలు ఇలానే ఉండాలి సార్. సత్సంగా షుడ్ బి ప్రాక్టికల్ గా ఉండాలి. మాటలకు ఎత్తుక్కోవద్దు. ఒక సమయం మాటలు ఎత్తుకోవడానికి సరిపోతుంది స్పీకర్లకు. నాదస్వర ఘోష, వేదఘోష, భక్తుల జయ జయ నినాదములు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేయగా బాబా అశేష భక్తజన సమూహానికి అభయ ప్రదానం చేస్తుండగా ఆ ఊరేగింపు పూర్ణచంద్ర ముందు నుంచి ప్రారంభమైంది. ఘనశ్యామ చూస్తే మీకు ఆ పూర్ణచంద్ర నుంచి ప్రారంభమై వెస్ట్ బ్లాక్ ముందు నుంచి క్యాంటీన్ రోడ్డు మీదుగా ఈ ఘనశ్యామ పాట క్యాంటీన్ రోడ్ లో ఉంటుంది. క్యాంటీన్ రోడ్డు మీదుగా సాయి కుల్వంత్ సభా సదనంలోకి ప్రవేశించి ఎంత దూరం? దూరం కాదు. ఇప్పుడు పూరి జగన్నాథ యాత్ర మేము 10 రోజులు ఉన్నాం. పూరి జగన్నాథ యాత్ర 2 కిలోమీటర్లు సాగడానికి 11 గంటలు పడుతుంది. అంటే జనసందోహం, రథం కదలదు, కదలనియ్యరు. మేము పల్లెటూరులో చెన్నూరు అవతల 35 కిలోమీటర్లు టోటల్ నోటోరియస్ ప్లేస్ నక్సలైట్ ప్రాంతాల్లో చేస్తే ఇంటింటికి నీళ్లు పోయటం, కొబ్బరికాయలు ఇవ్వటం, మంగళహారతులు ఇవ్వటం. ఆ పల్లెటూరులో మాకు 4 గంటలు పట్టింది స్వామి శోభాయాత్ర. తెల్లారి మంచిర్యాల అంటే నాకు తెలియదంటే రవి మనోహర్ ఓన్ ప్లేస్ మంచిర్యాల. అరే పెట్రోల్ బంక్ పెద్ద బజార్లో రవి మనోహర్ మేము అరగంటలో కంప్లీట్ చేసాం కళ్యాణ మండపం చేరడానికి. ఎవడు పట్టించుకునేవాళ్ళు లేదు. సాపులోళ్ళు గురు ఆ మెయిన్ రోడ్ లో ఈ సాయిబాబా వాళ్ళు అంతే పని చేస్తారు. వాళ్ళకి ఇదే పని, ఊరేగింపు చేసుకుంటారు, భజన చేసుకుంటారు. మనకేంటి? తెలుగు ప్రాక్టికల్లీ ఆ రోజు శ్రీనివాసన్ వచ్చారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ వచ్చారు మంచిర్యాలకి. నువ్వు అప్పుడు ఉన్నావో లేదా ఆర్గనైజేషన్ లో. శివం వాళ్ళు క్యాంప్ చేయడానికి వచ్చారు చెన్నూరు అవతల అన్నారంలో. నువ్వు ఉన్నావని చెప్తాను, లేకపోతే వీళ్ళకేం తెలుసు. యూత్ క్యాంప్, యూత్ మెడికల్ క్యాంప్. అప్పుడు యూతా? శివ యూత్ వచ్చారు. పెద్ద మొబైల్ క్యాంప్ చేస్తాం మన అన్నారంలో. అదే తర్వాత అన్నారం అంటే సాయి భక్తులు అయిపోయారు. ఆయన రెడ్డి గారు ఉంటారు, ఆయనతో రోజు నగర సంకేత్ అంట. నాణాలు అన్ని పానాలు అక్కడేట. మంచిర్యాలలో పట్టించుకున్న వాళ్ళు లేడు. తెల్లారి అరగంటలో అయిపోయింది శోభయాత్ర. అది బాబా దివ్య వైభవ గాథలో ప్రశాంతి నిలయ చరిత్రలో ఒక చారిత్రాత్మక సన్నివేశంగా నిలిచిపోయింది. పోయింది అని రాశాడు, పోతుంది అనలా.
పోతుంది అని సుఖనాడిలో రాస్తే ఇక్కడ పోయింది అని రాశాడు రచయిత. ఎస్ 1997 డిసెంబర్ 30వ తేదీ నాడు పుట్టపోతే, ఇది కూడా నాకు తెలుసు, లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ సత్యసాయి యూనిటీ కప్ పేరుతో సునీల్ గవాస్కర్, ఎల్విన్ కలిచార్, జహీర్ అబ్బాస్. నా క్రికెట్ బాగా పిచ్చి, యమ పిచ్చి. ఈ మధ్య కాస్త మెడకాయనైపోతున్నాం. రాత్రి ఇండియా యూఏఈ మ్యాచ్ చూసి పసిపోనంలో 57కి ఆల్అౌట్ చేశారు. ప్రతిభ బాగా కనిపించారు రాత్రి మనవాడు. జాతీయ అంతర్జాతీయ క్రికెటర్ల మధ్య చారిత్రాత్మకమైన క్రికెట్ మ్యాచ్ జరిగింది. స్వామి అద్భుతంగా ఆ హిల్వ్యూ స్టేడియాన్ని క్రికెట్ గ్రౌండ్ చేశారు. ఫ్యాంటాస్టిక్. ఎట్లుందంటే ఆశ్చర్యపోయారు ఆ పెవిలియన్ అంతా చూసి. బృందావనం పిల్లలు 50 మంది, ప్రశాంతి నిలయం పిల్లలు 50 మంది హిల్వ్యూ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరగబోయే ముందు వివిధ దేశాల జాతీయ పతాకాలు చేతపట్టి స్లో మార్చ్ చేస్తూ ముందుకు నడిచారు. దానికి ముందు ప్రపంచ సమైక్యతా పథకాన్ని ఎగురవేయటం జరిగింది. మరి రచయిత ఇదెందుకు సరే, స్వర్ణరథం అయిపోయింది, యూనిటీ కప్ ఎందుకు చెప్తున్నాడు? ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 20/12/1997 నాడు ప్రశాంతి నిలయం మందిరం వరండాలో భగవాన్ బాబాతో ఒక లెక్చరర్ అంటే 10 రోజుల ముందు డిసెంబర్ 30 నాడు యూనిటీ కప్ జరిగింది క్రికెట్ మ్యాచ్. ఒక 10 రోజుల ముందు 20వ తారీఖు నాడు ప్రశాంతి నిలయం మందిరం వరండాలో సభాసదంగా, ఇంటర్వ్యూ రూమ్ లో కాదు, స్వామి సుఖనాడిలో అవతార పురుషుడు ప్రపంచ శాంతికి నాందిగా వివిధ దేశాల జాతీయ పతాకాల చిహ్నాలతో కూడిన ప్రపంచ సమైక్యతా పతాకాన్ని 1997 సంవత్సరం చివరిలో ఆవిష్కరింపజేస్తారని, ప్రపంచ సమైక్యతకు అది ఒక మలుపు అవుతుందని ఉన్నది అని అన్నాడు. సుఖనాడిలో ఇది కూడా రాశాడట. అందుకు భగవాన్ బాబా గంభీర వాతావరణం అంటే తెలుసు కదా, ప్రైమరీ స్కూల్ పోయి వాటర్ ట్యాప్ ఓపెన్ చేద్దామంటే ఆ ట్యాప్ ఊడిపోయి స్వామి మీద వేడి నీళ్ళు పడిపోయింది. ఒక్క నిమిషం, కొన్ని సెకండ్ల పాటు గంభీర వాతావరణం నెలకొంది. ఆలోచించండి. చీఫ్ గెస్ట్ ని పిలిచి ఓపెన్ చేయమంటే ఆ వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు పడితే పర్లేదు, వేడి నీళ్ళు వేడి కల. స్వామి ఏమన్నా మొదటి స్నానం నేను చేశానన్నారు. సింపుల్ గా గంభీర వాతావరణం అంతా చెల్లిపోయింది. స్వామి ఆ భక్తురాలు బాగా తిడుతుంది, నన్ను చేతులు ఇరగొడుతుంది అంటే ఆమె చూస్తే నాకు భయం అన్నారు. గుర్తుకొస్తున్నాయి మాటలన్నీ. ఇటువంటి మాటలన్నీ కూడా గంభీర వాతావరణాన్ని, చాలా మందికి ఈ టెక్నిక్ ఉంటుంది. ఒక గంభీర వాతావరణం నెలకొంటే దాన్ని ఒక చిరునవ్వుతోనో ఒక అద్భుతమైన మాట చేత దాన్ని చల్లబరుస్తారు. చాలా మందికి ఆ టెక్నిక్ ఉంటుంది. దానికి ఇంకాస్త మంటలేసే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ లెక్చరర్ అనే స్వామి అన్న మాట చూడండి, ద టైమ్ హ్యాస్ కమ్, ద టైమ్ హ్యాస్ కమ్, సమయం వచ్చింది. అవును, సుఖనాడిలో ఆ విధంగా ఉన్నది అని అన్నట్టు సింపుల్ గా స్వామి. దిస్ ఈజ్ అబౌట్ సుఖనాడి అండి. సార్ వచ్చారమ్మా? రాలేదు సార్, మిమ్మల్ని కంటిన్యూ చేసామన్నారు సార్. ఎలాగో చేస్తాను, ఇప్పుడు కూడా కాదు. గివ్ మీ వన్ మోర్ సెషన్. అది ఓకే సార్. పరిగెత్తితే అర్థం కాదు, మళ్ళా చదువుకోలేను, పుస్తకాలు చేతికి రావు. నవ్వేపటి భృగు సంహిత. ఇందాక అన్నపూర్ణ అనుకోకుండా ఇందిరాదేవిని ప్రస్తావన చేశారు. యోగ విద్య విశార, ఏమి పదాలు రాశాడు బాబు, యోగ విద్య విశారదురాలు. ఎప్పుడు ఫస్ట్ టైం ఈ పదం వింటున్నాను, నోటి జరగట్లా. యోగ విద్య విశారద అంటారు, విశారదురాలు ఆవిడ కాబట్టి. విశారదురాలు అని రాశాడు రచయిత. అవునా, లేడీ కాబట్టి. విశారద తెలుసు. అది నారాయణ నేను మాకు బాగా చెప్తున్నారు సార్, విష్ణు సహస్రనామం ఎంత ఓపిక చెప్తున్నారో సార్.
మిస్ కాకండి. యోగ విద్యా విశారదురాలు శ్రీమతి ఇందిరాదేవి బొంబాయిలో ఒక జ్యోతిర్వేత్తను సంప్రదించినప్పుడు ఆయన భృగు సంహిత గ్రంథాన్ని చూసి నువ్వు పూర్వజన్మల పుణ్యం వల్ల త్వరలో మహాపురుషుని దర్శనం చేసుకుంటావు. అది మనకు కావాల్సిన మూడిట్లో ఇది. మనిషిగా పుట్టడం ఒకటి, ముముక్షత్వం కోరుకోవడం, మహనీయుల మీలాంటి మహనీయుల సంఘం నాకు 1901 రోజులు కూడా సాగుతుంది. నా అదృష్టం ఉంది. మీలాంటి మహనీయులతో 1901 రోజు బట్టి నేను కనీసం గంట సేపన స్వామి కనీసం ఒక గంట సేపన్నా ఇలాగ భగవత్ కాలక్షేపం చేయండి. స్వామి కాలక్షేపం ఉన్నారుగా మనోనబోడు. అవతార పురుషుడికి ఆ రైట్ ఉంది, మనకు ఆ రైట్ లేదు. శ్రీమతి ఇందిరాదేవి దర్శనం చేసుకుంటావు, మహాపురుషుడు అంటే భగవంతుడు అని తెలియజేశారు ఆ పుస్తకం చూసి. తర్వాత ఆమె శ్రీ సత్యసాయినాథుని సన్నిధికి చేరింది. శర్మ అనే హర్యానా మంత్రి తన జ్యోతిష్యం కోరినప్పుడు ఒక జ్యోతిష్కుడు భృగు సంహితను పరిశీలించి, మీరు ప్రశాంతి నిలయం అనే చోట మానవాకారంలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకుంటారు అని చెప్పారు. అందులో శ్రీ సత్యసాయి బాబా వారు సర్వలోకములకు తండ్రి, క్షణములో వ్యాధులను కుదుర్చు మహత్తరమైన వైద్యుడు, మహోన్నత విద్యను ఆరోగ్యమును ప్రసాదించుటకు ఆయన విద్యాలయములు వైద్యాలయములు స్థాపిస్తారు అని వర్ణించబడి ఉన్నదిట. ఇది ఆ భృగు సంహితలు. నెక్స్ట్ అబౌట్ బ్రహ్మర్షి విశ్వామిత్ర నాడి. విశ్వామిత్ర మనకు బాగా, నాకైతే బాగా గుర్తుకొస్తుంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వరమే గాయత్రి మంత్రం. మధ్య సాయి గాయత్రి యజ్ఞం పెట్టారు, అందుకని యజ్ఞంలో నేను కూడా ఉన్నాను. 0 కౌంట్ పెడితే బాగుండదు అని చెప్పి సాయి గాయత్రి కూడా చేస్తున్నాం. మనసేమో గాయత్రి మీద పోతుంది. మనోహర్ గ్రూపులో ఉన్నా కనీసం రోజుకు 100 అన్న పెట్టకపోతే, వారానికి 700 అన్న పెట్టకపోతే ఎట్లా ఉంటాయి మన లెక్క, నా లెక్కలు. స్వామి తెలుసు ఈ టక్కరోడ్ అని చెప్పి. ఈ నోస్ మన మన ట్రిక్కులనే ఆయన తెలుసు. అదంతా టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ కదా. ఈ నోస్ వెరీ వెల్. ఇది కావాలి గాయత్రి మంత్రాన్ని నొప్పి పెట్టి సాయి గాయత్రి చదువుతున్నాడు అని చెప్పి. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర నాడి. ఇలా చెప్పుకుంటే 2 పేజీలు కూడా కావు. అమ్మ నాకు ఫుల్ సెషన్ ఇవ్వాలమ్మాయి, ఇంకా అంత సబ్జెక్ట్ ఉంది. బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి గావించిన గాథ గాఢ తపస్సు ఫలితంగా, అలుదవ పెట్టుకున్న గాఢ నిద్రలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు పట్టాలి గాఢ నిద్ర? గాఢ తపస్సు ఫలితంగా దివ్య జ్ఞాన దృష్టితో వెలువరించిన విషయాలు. ఈ సబ్జెక్ట్ కూడా వస్తుంది. విశ్వామిత్రుడు తపస్సు, వశిష్ఠుని ఓడించాలనుకోవటం, బాణాలు వేయటం, అవన్నీ నిర్వీర్యం అవటం, మళ్ళా తపస్సు చేయటం, దెన్ ఆయన బ్రహ్మర్షి కావటం. ఇది కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వస్తుంది. ఎన్ని సబ్జెక్ట్ డీల్ చేశారు బాబోయ్ ఆ దాంట్లో. విశ్వామిత్ర ఉవాచ, బాబావారు సర్వేశ్వరులు, వారు 14 భువన భాండములను తమలోనే ఇముడ్చుకొని ఉన్నప్పటికీ బాపురే అని అర్జుని ఎవరో అన్నారు. కృష్ణ ఎవరో ఏదో సినిమాలు ఘంటసాల గారు అద్భుతం 14 భువన భాండములు దాచుకున్నాడు అని కృష్ణ పరమాత్మలు. ఆ రూపము కాని యశోద ఏమవుతుంది? 2 రకాలు వస్తాయి, ఆనందము ఆశ్చర్యం మనకి. అటువంటి భవన భాండములు తమలోనే ఇముడ్చుకొని ఉన్నప్పటికీ వాటన్నిటినీ వారు ప్రశాంతి నిలయం నుండే పరిపాలిస్తుంటుంటారు. మధురై చొక్కనాథ స్వామి ఆలయంలో వెలిసిన శివస్వరూపేణ చొక్కను వారే, కల్కి అవతారం కూడా వారే. అది సాయిబాబా రాలేదు అనుకోండి. ఓ ప్రజలారా,
ఎట్టి సందేహ సంశయ సంకోచాలకు భ్రమలకు తావివ్వకండి. పూజాధికముల వంటి అనుష్ఠానములతో సమయం వృధా చేయకండి. మూర్తిభవించిన పరిపూర్ణ దివ్యత్వమైన సాక్షాత్ భగవాన్ని పదములను ఆశ్రయించి మానస భజరే గురుచరణం అని చెప్పారు. అందుకని వారినే నమ్మి ఉండండి. వారికి 100కి 100 దివ్యులు. ఆయన మిమ్మలను చేపట్టి సత్య పదమున నడిపింపగలరు. ఇప్పుడు సండే 6 సార్లు చదువుతారు అమ్మాయి, 5 సార్లు కాదు. 6 సాధన, 7వది భగవంతు అనుగ్రహం. మీలోని దోషములు ఒక్కొక్కటిగా తొలగిపోతున్న కొద్దీ క్రమంగా మీరు వారి నుంచి అనేక ధర్మ సూక్ష్మాలను, ధర్మార్థాలను ఎరుగగలరు. కొండంతటి మీ కష్టములైనా వారు కృతిలో తప్పించగలరు. వారు అనేక విధములుగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఎటువంటి రోగములనైనా వారు క్షణములో నివారణ గావించగలరు. రవి మనోహర్, Sairam, sir. ఐ విల్ గివ్ ఇస్రో సైంటిస్ట్ ఈ సామమూర్తి నెంబర్ మెసేజ్ చేస్తా నీకు. Sir, ఒకసారి ఆయనతో మాట్లాడు. sir, తప్పకుండా. తప్పకుండా మాట్లాడు, నువ్వే చేసి మాట్లాడు. మాట్లాడతాను. ఈ సత్సంగంగానే ఐ విల్ మెసేజ్ ఇస్రో సామమూర్తి నెంబర్. తప్పకుండా సార్. వాళ్ళ మదర్ క్యాన్సర్తో సఫర్ అవుతోంది. హీ ఆల్రెడీ స్పోక్ విత్ వసంత. వసంతం చూసి ఆశ్చర్యపోయాట. సాయిరామ్. నిన్ను చూసి సంభ్రమాశ్చర్యాలు పొందుతాడు. ఈ నాడీ గ్రంథం ద్వారా నేను మీకు ఒక ప్రార్థనా శ్లోకమును అందిస్తున్నాను. భక్తి ప్రపత్తులతో మీరంతా ఈ ప్రార్థనా శ్లోకమును ఈ మంత్రాన్ని రోజు మీరు పఠిస్తున్నారండి. చాలా అదృష్టవంతులండి. ఎంతమంది తెలుసో నాకే తెలుసు. ఆయన ఒక్కడే తెలిసేమో. ఎవరు? శ్రీమాన్ బిఎస్ శాస్త్రి గారు తెలుసుండాలి. ఇప్పుడు తప్పిపోండిగా. మీరంతా ఆ ప్రార్థనా శ్లోకమును జపించి ఆ ప్రార్థన లేఖారూపములు అమ్మా ఒకసారి మళ్ళా గ్రూప్ లో పెట్టమ్మా ఈ శ్లోకం. తెలుగులో, ఇంగ్లీష్ లో ఉంటో కూడా పెట్టు, అలాగే సార్. హిందీలో ఉన్నా పెట్టు. పాదసారి యువర్ డ్యూటీ మీ ఇద్దరిది. ఆ ప్రార్థనను లేఖారూపమును లిఖించి బాబా వారికి పుట్టపత్తులో సమర్పించండి. స్వామి స్వయంగా వచ్చి ఆ లేఖను మీ నుండి స్వీకరిస్తారు. ఈ శ్లోకంను నిరంతరము జపజ్ఞానముల ద్వారా మనం చేయుచటే మీరు ఎంతటి బృహత్తర కార్యమునైనా సరే సాధించగలరు. మానవాళి విముక్తికై ప్రార్థిస్తూ ఈ మంత్ర శ్లోకమును అనుష్ఠించినతో అది మంచి ఫలితమును అందించగలరు. ఏమిటా శ్లోకము? భూత భవ్య భవత్ ప్రభో శ్రీ ప్రశాంతి సాయి భూతాత్మ ధర్మాత్మ ఈ ధన్వంతరి అంశ ఈ సత్యసాయినే మమ ప్రార్థన ఉత్తిష్ట శోక సంకట దుఃఖ నివారణ మహాకృపా కటాక్ష పాహిమాం పాహిమాం పాహి. ఈ మంత్రం అండి మనం రోజు చదువుకునేది. ఎంత అద్భుతం అండి. దీనికి కొన్ని రోజుల పాటు హక్కులు సుందర గారు కలిగి ఉన్నారు. అప్పుడు ఎవరికి వచ్చేది కాదు. ఏం సుందర గారు, రైట్? అవును సార్. ఉషా పంపించింది సార్ నాకు ఆ శ్లోకం. రాజగోపాల్ గారి మిసెస్ నెల్లూరు నుంచి. ఎక్కడైనా ఈవిడే చదివేదండి. తర్వాత అందరూ నేర్చుకున్నారు. స్వామి ఇచ్చిన అవకాశం. 7 రోజులు కూడా నగర సంకీర్తనలో అన్ని చోట్ల ధన్వంతరి అంటే కే సుందరి పేటెంట్ రైట్స్ సార్ ఉన్నమాట చెప్తున్నా మేడం. తప్పంటే మీరు నన్ను ఖండించండి. సార్ స్వామి ఇచ్చిన అవకాశం సార్. నేను తప్పు మాట్లాడితే మీ అందరికి రైట్ ఉంది, ఖండించే హక్కు. ఏంటి నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతావు? నోరుంది కదా అని అడగండి. నేను నోరుంది అడ్డదిడ్డంగా మాట్లాడను సార్. లేదు సార్, అట్లా ఎందుకు మాట్లాడతారు? మీరు చెప్పేదంతా కరెక్ట్. అసలు మీ ఒక్కరు కాదు, అందరికి చెప్తున్నా. సాయిరామ్ సార్. నేను మాట్లాడేది నాకు ఇట్లా సమయం వచ్చినప్పుడే మిగిలిన టైం అంతా నేను మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తా. మా ఇంట్లో కూడా
మా సోదరుడు నా పక్కన కూర్చున్నాడు, నువ్వు అసలు మాట్లాడు, మేడం మాట్లాడుతుంది మన పాపం, మేడం మాట్లాడడానికి వాయిసే లేదు, మేడం చుట్టానికి వచ్చాడు, తను నువ్వేమనుకోక నిజం చెప్తున్నా అన్నాడు. మీరు మీరు మితభాషి, మేడం గారు ఎంత నోరారో పలకరిస్తారో అన్నాడు విజయ్ కుమార్, సిహెచ్ఎల్ పద్మావతి హస్బెండ్. ఫోన్ చేసి అడగండి, ఇప్పుడు వారణాసిలో ఉన్నారు. మళ్ళీ ఒకసారి చదువుకుంటాను నా తృప్తి గురించి అండి. భూత భవ్య భవత్ ప్రభో, చివరిదాకా ఉండండి, మధ్యలో మంత్రం అయ్యేదాకా ఉండండి దయచేసి, ఈ రోజు నుంచి అయినా. ఈ మంత్రం విలువ మనకి ఇవాళన్నా తెలిసింది కదా, కనీసం చివరిదాకా మంగళహారతి దాకా ఉంటే, మంగళహారతి తర్వాత కూడా ఉంటే కొన్ని దొరుకుతాయట, కొంతమంది అంటుంటారు. కొంతమంది మంగళహారతి అయిన తర్వాత కూడా ఉంటుంటారు. నేను చెప్పాను కదా స్వామి, ఇప్పుడు తొందర పోతే బాగుండు, ఇడ్లీలు అయిపోతాయి, దోశలు అయిపోతాయి, ఉప్మా తినాలి. నేనే చాలాసార్లు అనుకున్నా, మీ సంగతి నాకెందుకు. పరిగెత్తాలి కదా, ఇక్కడి నుంచి పరిగెత్తాలి, క్యాంటీన్లో లైన్ కట్టాలి. మనకి వచ్చేదాకా ఇడ్లీలు ఉంటాయా, దోశలు ఉంటాయి? ఇడ్లీ, దోశ, ఉప్మా 3 చేస్తారు క్యాంటీన్లో. రాత్రి ఉప్మా ఇంటికి చేసి ఎంత వేడివేడిగా తెచ్చి ప్రసాదం పెడుతున్నాడు 10 రోజులు బట్టి మాకు. చాలా హ్యాపీ అండి బాబు, నిజంగా. ఎవరో వస్తారని ఏదో చూస్తా, ఎదురు చూసి మోసపోకరా అని ఎవరో మహనీయుడు సినిమా పాట రాశాడు. 10 రోజులు బట్టి చక్కగా సాయంత్రం 7-7:30 కాగానే స్వామి ప్రసాదం, రాత్రి వేడి ఉప్మా అండి బాబు. ఉప్మా అంటే మనం కొట్టిపడేస్తాం. మా క్యాంటీన్లో మేము చదువుకున్న ఉప్మా, సోమవారం ఉప్మా చేస్తారు, ఎందుకంటే ఆదివారం సెలవు కనుక. మిగిలిన రోజులు వడాగిడా చేస్తారు. భూత భవ్య భవత్ ప్రభో, ఈ ప్రశాంతి సాయి, భూతాత్మ, ధర్మాత్మ. ఈ ధన్వంతరి అంశ అంటే స్వామి మార్చారు ఇక్కడ మన శాస్త్రి గారు. సరే, ధన్వంతరాయ అని పెట్టారు సార్. సరే, ఇక్కడైతే ధన్వంతరి ఈ పుస్తకంలో గ్రంథీకృతం అయిందండి. మీరు ధన్వంతరాయ అన్న అందరూ ధన్వంతరి, లెట్ ఇట్ బి ఏదైనా అనుకోనండి, ఆయన ధన్వంతరాయుడే. ధన్వంతరిని ఇచ్చిన ఆయన వచ్చాడన్నాడు స్వామి ఒకసారి. ధన్వంతరిని పంపించిన ఆయన వచ్చాట, అది యాగంలో. ధన్వంతరి ద మెసేంజర్. నువ్వు పోయి యాగంలో అక్కడ ఇవ్వమని చెప్తే, ఎవరో చెప్తే కమాండ్ చేస్తే ధన్వంతరి వస్తాడు. ధన్వంతరిని పంపించిన ఆయన స్వామి, శాస్త్రి గారు చెప్పిన మాట. దశరథ మహారాజు యజ్ఞం చేస్తే వచ్చాట ధన్వంతరి. ఈ ధన్వంతరి అంశ, ఈ సత్యసాయి మమ ప్రార్థన, ఉత్తిష్ట శోక సంకట దుఃఖ నివారణ, మహాకృప కటాక్ష, పాహిమాం పాహిమాం పాహిమాం. ఇంకొకటి చూసి యూ కెన్ స్టాప్ హియర్ సో దట్ యూ కెన్ కంక్లూడ్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇది బ్రహ్మర్షి విశ్వామిత్ర నాడిలో ఉన్న సంకలనం అండి. ఇప్పుడు ఇంకొకటి కాక బుస్సుండి నాడి. ఈ నాడీ గ్రంథంలో శ్రీ సత్యనారాయణ అని పేరు గల ఒక బ్రహ్మజ్ఞాని, ప్రపంచ విఖ్యాతుడు. ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో ఒకేసారి ప్రత్యక్షమయ్యే అపూర్వమైన శక్తి ఆయనకు ఉంది. ఆయన దివ్య సంకల్ప మాత్రం చేత అనేక రోగాలు మాయమైపోతాయి. కుటుంబంలోని సభ్యుల మధ్య అపార్థాలు, కలతలు తొలగిపోతాయి. సాధకులకు ఆయన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇది స్వామి అవతారాలు. నన్ను అడగాల్సింది ఇది అడగకుండా అన్ని అడుగుతారు అని అంటున్నారు స్వామి. మీరైతే జ్ఞాన పిపాసులు, నేనొక ప్రేమ పిప అద్భుతంగా పాడాడు పాపం ఎస్పి గారు. ఈ నాడీ గ్రంథంలో శ్రీ సత్యనారాయణ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని ఈ విధంగా అది ఎందుకు ధన్వంతరి అన్నా అంటే, ధన్వంతరిని కూడా పంపించింది పరబ్రహ్మ స్వరూపం.
మహమ్మడీయ శిష్యులు తర్వాత లాస్ట్ లో వస్తారు. మహమ్మద్ ప్రవక్త శిష్యులు ఆ ప్రవక్తను అడిగారు ఒకసారి, మీరు జగత్ ప్రభువులు కాదా అని క్వశ్చన్ వేస్తే, కాదు, ఆయన ఈ భూమిలో అవతరింపబోతున్నాడు జగత్ ప్రభువు, ఆయన గుర్తుపట్టడానికి నేను 26 ఇండికేషన్ చెప్తాను అన్నాడు. అది చివరిలో వస్తుంది. ఐ మెసెంజర్ ఆఫ్ గాడ్. బాబా మేకను చూపించారు స్వామి. ఈ నాడీ గ్రంథంలో శ్రీ సత్యనారాయణ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఈ విధంగా ప్రశ్నింపబడింది. సత్యసాయి స్వరూప బ్రహ్మజ్ఞాన ప్రకాశ సర్వకాల ప్రసన్న చతుర్వేద సారాంశ. నేను ఇది చాలా మంది దగ్గర ఈ పుస్తకాలు ఉండొచ్చు. ఈ 1-2 పేరాలు నేను ఫోటో కాపీ చేసి తర్వాత గ్రూప్ లో పెడతానండి. సర్వకాల ప్రసన్న చతుర్వేద సారాంశ సర్వబ్రహ్మ స్వరూప పూర్ణ ప్రసన్న బ్రహ్మశక్తి సర్వవ్యాపక ప్రణవ జ్యోతి. ఇదంతా కీర్తించడం అండి. భగవంతుడికి 1000 నామాలతో భగవంత్ భజన అంటే ఆయన గుణగణాలు కీర్తించడం. ఇందాక దాంట్లో అన్నప్పుడు ఉందో వెళ్ళిపోయింది. లెఫ్ట్ అయినా పర్లేదు, ఐ డోంట్ బాదర్. రాధా హృదయ నివాస అనగానే వైజాగ్ రాధ ఎంతో ఆనందపడిపోయింది. ఆ అమ్మాయికి ఎట్లా పోతుంది అంటే పోతుంది ఇక్కడ నుంచి. ఈ లైక్ దిస్ భజన్. అంకుల్ మీరు రాధా హృదయ నివాస అంటే నాకు ఎంతో హ్యాపీ అంటది వైజాగ్ ఎం రాధా. ఇందాకే చెబుదాం అనుకున్నాను. ఏమి స్థుతి అండి. దిస్ ఈజ్ ప్రైజ్. దిస్ ఈజ్ ప్రైజ్ అబౌట్ అవర్ బిలౌడ్ భగవాన్. దిస్ ఈజ్ ద ప్రైజ్ అబౌట్ అవర్ బిలౌడ్ స్వామి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ బిలౌడ్ బంగారు అంటుంటారు ఎవరు. నాకు సత్సంగాలు రాదు. మన వాళ్ళు కావాలని 180 వస్తుందో మళ్ళీ కావాలని తెప్పించుకుంటాను. అది మన తల్లి బంగారు మన ఏదో అంటుంటారు. నాకు అసంకల్పితంగా ఇన్వాలంటరీగా వస్తే నేనేం మనను. ఈ ప్రశంసల వల్ల అంటే అబౌవ్ ప్రెసెన్స్ అనమాట. ఏంటది ఒకసారి రిపీట్ చేస్తాను ఏమనుకో. సత్యసాయి స్వరూప బ్రహ్మజ్ఞాన ప్రకాశ సర్వకాల ప్రసన్న చతుర్వేద సారాంశ సర్వబ్రహ్మ స్వరూప పూర్ణ ప్రసన్న బ్రహ్మశక్తి. ఈ పుస్తకం ఇన్ని రోజులు బట్టి నా దగ్గర ఉండండి. ఎవరికో చెప్పకుండా తస్కరించాను నేను. ఈ మధ్య 25 రకాల నరకాలు పెట్టాడు. గరుడ పురాణం ఉంది, ఒక ఆయన పెట్టాడు. పెడదామా వద్దా అని ఆలోచించాను. నేను జనరల్ గా నెగిటివ్ పెట్టాను. నేను పెట్టబోయినంత గరుడ పురాణం పుస్తకాలు అందరి ఇళ్లలో ఉంటాయి. ఐ టేకెన్ దిస్ బుక్లెట్ ఫ్రమ్ వన్ లైబ్రరీ. మంచి పని అయింది. నేను ఎన్నో సత్సంగాలు చెప్పిన. ఈ ప్రశంసల వల్ల శ్రీ సత్యసాయి బాబా వారు సర్వదేవతా స్వరూపులని బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తుంటారని సర్వకాలములందు ప్రసన్నంగా ఉంటారని 4 వేదాల సారాంశమే వారని పరబ్రహ్మ స్వరూపులని సృష్టించే శక్తి అనంతంగా కలిగిన ఎంత మీనింగ్ చెప్తున్నాడు. సర్వత్రా వ్యాపించి ఉండే ప్రణవ స్వరూప హరి ఓం నారాయణాయ హరి ఓం. నాకు 740 భజనలు వచ్చు బై హార్ట్. నాకు లిరిక్స్ మర్చిపోను. హరి ఓం హరి. ఎవరన్నా వస్తే మంచిగా పాడమనమ్మా పద్మ. ఎక్స్పెరిమెంట్ చేయొద్దు నా దగ్గర. సర్వత్రా వ్యాపించి ఉండే ప్రణవ జ్యోతి స్వరూపులని మనకు తెలుస్తున్నది. దిస్ ఇస్ ద ప్రైజ్ అబౌట్ అవర్ బిలౌడ్ భగవాన్ దట్ వాజ్ రిటన్ ఇన్ కాక బుసుండి నాడి. ఈ కాక బుసుండి నాడి గ్రంథంలో అందరూ పఠింపదగిన ఈ మంత్రం కూడా పేర్కొనబడింది. ఇది కూడా ఎవరి దగ్గర ఉంటే మీ పుస్తకం ఈ 2 పేజీలు మీరు చేయండి, లేకపోతే నేను చేసి పంపిస్తాను. ఓం హ్రీం క్రీం. హ్రీం అండ్ క్రీం ఆవత్తు క్రీవత్తు కావత్తు. ఓం హ్రీం క్రీం సచ్చిదానంద పరబ్రహ్మ సదానంద శివస్వరూప నాగ మహాదేవత
సర్వశక్తి స్వరూప సదాకాల జ్ఞానోద్భవ సత్యసాయి మంత్ర జ్ఞానాంశ తేజస్వరూప శరీరి కృష్ణ పరమేశ్వరాంశ మహాబ్రహ్మజ్యోతి స్వాహ. ఒకసారి రిపీట్ చేస్తానండి నా గురించి. ఓం హ్రీం క్రీం సచ్చిదానంద పరబ్రహ్మ సదానంద శివస్వరూప నాగ మహాదేవత సర్వశక్తి స్వరూప సదాకాల జ్ఞానోద్భవ సత్యసాయి మంత్ర జ్ఞానాంశ తేజస్వరూప శరీరి కృష్ణ పరమేశ్వరాంశ మహాబ్రహ్మ జ్యోతి స్వాహ. ఈ మంత్రం కూడా సర్వశక్తి స్వరూపుడైన సత్యసాయి నాథుని గురించే వర్ణించబడిందండి. నాకైతే చెప్పాలనే ఉంది కానీ స్టాపింగ్ ఇట్ ఫోర్సిబుల్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.